అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దయచేసి మనం చూసేది ఏంటంటే నార్మల్ గోదావరి ఇలా ఉంటుంది. నార్మల్ గోదావరి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో పైప్ లైన్ గ్యాస్లోంచి లీకేజ్ అనేది భయంకరమైన స్మెల్ అనేది కూడా వస్తుంది. మాకు గ్యాస్ స్మెల్ వస్తుంది. దగ్గర కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు నార్మల్ వాటర్. ఇది నార్మల్ వాటర్. దగ్గర కూడా లాస్ట్ వెళ్ళిపోదాం. నార్మల్ వాటర్ ఇది మీరు చూస్తున్నారు. చూడండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏదైతే పైప్ లైన్ ఉందో ఎలా పొంగుతుందో చూడండి ఒకసారి. అసలు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూడండి ఎలా పొంగుతుందో. మాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ స్మెల్ చూసి ఏదైనా ఫైర్ అవుతుందేమో మా ఇంజిన్ అని చెప్పి. ఒకవేళ మాకు ఏమన్నా అయినా సరే ఈ వీడియో మీకు చేరుతుంది, భయపడద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చేరేలా మేము చేస్తాం. కంపల్సరీ దీనివల్ల ఏదో అనర్థం జరుగుతుందని మాకు తెలుస్తుంది. దయచేసి దీని మీద వెంటనే స్పందించండి. చూడండి, కన్నం పడి చెబుతుంది. మీరు చూసినట్లయితే ఇలా పైప్ లైన్ ఇలా ఒడ్డుకి ఇలా చూడండి. ఇలా పైప్ లైన్ ఒకటి ఉన్నది. అలా పైప్ లైన్ ఉన్నది. దయచేసి ప్రజలారా దీని మీద స్పందించాలి. పబ్లిక్, ప్రెస్ రిపోర్టర్స్, ఆల్ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీని మీద స్పందించకపోతే రేపు పొద్దున జరగరాని అనర్థం వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ప్రజలారా ఆలోచించండి. ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు ధరల తిప్పకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పైప్ లైన్ ఇక్కడ మీరు లీక్ అవడం చూస్తారు. మీరు చూడండి గోదావరి నార్మల్ ఎలా ఉంది. మీరు వ్యూస్ అనేది చూపిస్తూ ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది. రేపు పొద్దున్న దీనివల్ల నష్టం వస్తే ఎవరు సమాధానం చెప్తారు? దయచేసి ప్రజలారా ఆలోచించి ప్రతి మీడియాలో కూడా టెలికాస్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. యానం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే వికేసీ పార్టీ తరఫు నుంచి. మీరు చూడండి, ఇక్కడ చూడండి, చాలా దారుణమైన పరిస్థితి. స్మెల్ వచ్చేస్తుంది బాబు, స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇలా చూపించు, చూడండి, వీడియో చూడండి. స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకుని నాదులు లేరు. దీన్ని అన్నీ టెలికాస్ట్ చేయాలి, జనాలందరికీ తెలియాలి. ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ లీక్ అని చూపించండి. దీనివల్ల నష్టమైతే ఏంటి పరిస్థితి? మీకు ఇక్కడ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా. ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్నీ వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం, అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. దీని మీద దీనివల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మనం దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు, అలాగే ప్రాణులు, చేపలు మొత్తాన్ని చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ భయంకరమైన స్మెల్, గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది. దయచేసి దీని మీద పెద్ద ఛానల్లో, న్యూస్ ఛానల్లో కూడా స్పందించి వెంటనే స్పాట్కి రావాలని చెప్పి ధైర్యం దగ్గరలో ఉంది. ఈరోజు మోక బుజ్జి గారు కానీ, అలాగే జాన్ కానీ, మణికంఠ కానీ, అలాగే విజయ్ కానీ, భైరవ్ కానీ, అలాగే భైరవ్ సింగ్ అందరూ కూడా తెగించి ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పినా సరే మేము వచ్చి ఇక్కడికి వచ్చి నిల్చోవడం జరిగింది. అలాగే హర్ష అందరూ కూడా మేము వచ్చాము ఇక్కడికి. దయచేసి ప్రజలారా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాలి. కరెక్ట్గా ధరలు చెప్పి ఏదైతే ఉందో సొసైటీ సైడ్ ల్యాండ్కి చేర్చి పైపు లీకేజ్ అనేది ఉంది. మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళడం చూద్దాం. ఏంటంటే దర్యాలు తిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది. ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది చూడండి. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు, అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు
పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసికే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి, ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఈరోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా. మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని దీని మీద స్పందించాలి. రేపొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు. ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది. మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది, అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతో సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని, అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దరి దినేష్ అలాగే వీకేసీ పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ కానీ మణికంఠ కానీ భైరవ్ కానీ అలాగే విజయ్ కానీ హర్ష కానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం. దయచేసి ప్రజలారా ఆలోచించి దీని మీద దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.